హలో అండి, అందరికి నమస్తే. నేను నిన్న సమంత గారి మా ఇంటి బంగారం మూవీ చూశాను. అసలు మూవీ ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నాను, సమంత గారు అసలు యాక్టింగ్ అయితే చింపి అవతల పడేశారు. డైరెక్టర్ గారు నందిని రెడ్డి గారు, మీరు టైం తీసుకొని ఏ సినిమా అయితే తీస్తారో అది బ్లాక్ బస్టరే అవుతుంది. నిజంగా అంటే చిన్న డైలాగ్స్ కానీ చిన్న సమంత గారి ఎక్స్ప్రెషన్ కానీ చిన్న ఎక్స్ప్రెషను అసలు సీన్ మూవీలో కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్తో కూడా మూవీని నడిపించవచ్చు అనమాట. అంతలా యాక్టింగ్ చేశారనమాట. ఒక హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఉంటుంది చూడండి, అలా ఇచ్చారు ఎలివేషన్ కూడా. ఎక్కడ కూడా మీకు మూవీ అనేది బోర్ కొట్టదు. పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడాల్సిన మూవీ అనమాట సమంత గారిది మా ఇంటి బంగారం. మనము పెద్దవాళ్ళని ఎదిరించి వెళ్ళి పెళ్లి చేసుకున్నా కూడా వచ్చిన కోడలు తన భర్త అందరిని వదిలేసి వచ్చాడని మళ్ళీ తన భర్త కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని ఎలా అయినా మెప్పియాలి అని సినిమాలో చూపించారు చూడండి. నిజంగా దయచేసి ఇలాంటి మూవీస్ని మీరు థియేటర్లోనే వెళ్ళి చూడండి. చాలామంది ఫోన్లలో దీనిలలో పైరసీని ఇలా చూస్తారు, కానీ మీరు సినిమా అనేది ఏదో ఒక్కరికిద్దరికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఒక మూవీ తీస్తే ఎంతోమంది ఉపాధి పొందుతారు దానివల్ల. ఎంతమంది ఉపాధి పొందుతారంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కడితే దానివల్ల ఎంతమంది ఉపాధి పొందుతారు. అదే బిల్డింగ్ కట్టకుండా ఉంటే ఎంతమంది ఇదవుతారో, ఒక మూవీ తీస్తే కూడా ఎంతోమంది ఉపాధి దొరుకుతుందన్నమాట. ఎందుకంటే ఒక్కరిగా కార్ డ్రైవర్ నుంచి మొత్తం అందరికీ ఫుడ్ పెట్టే వరకు కానీ, తూడ్చేవారు కానీ, ఊడ్చేవారు కానీ చెప్పొద్దు అసలు. ఒక్కటొక్కటి కాదు అసలు, అలా అన్ని రకాలుగా అంతమందికి ఉపాధి దొరుకుతుంది. అలాంటి మూవీస్ని మీరు ఏదో ఇది చెయ్యాలని, ఇది ఎక్కడెక్కడో చూసి అది 2 నిమిషాలు చూసి బాగాలేదు అనేది కాదు. కానీ మూవీ అయితే మా ఇంటి బంగారం నాకు తీశారు. సమంత గారిని చూస్తుంటే ఆ చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు మీ ముఖంలో స్మైల్ వస్తుంది. అరే నిజంగానే కదా, మా ఇంట్లో ఇలాంటి కోడలు ఉంటే ఎంత బాగుంటుంది, నిజంగానే కదా, ఎంత ఎక్స్ప్రెషన్ అంటే ఆ క్యూట్నెస్, ఆ సమంత గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు నిజంగానే మీ ముఖం మీద ఒక స్మైల్ వచ్చేస్తుంది అనమాట. అసలు ఏమన్నా ఎలివేషన్, ఏమన్నా తీశారా నందిని రెడ్డి గారు. నిజంగా మీరు లేడీ డైరెక్టర్ గారు, మీరు లేడీ సింగం అని పెట్టాలి ఇప్పటి నుంచి. ఇట్లు కొడుతూనే ఉన్నారు. మీరు ఇంకా ముందు మంచి విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ గారిని. అలాగే సమంత గారికి కూడా మీరు ముందు ఇంకా మంచి బ్లాక్ బ్లాస్టర్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీస్ తీయండి మీరు. అలాగే ఎంతోమందికి ఉపాధిని కల్పించండి. ఇలాంటి మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్ అందరికీ.